నమస్తే, వెల్కమ్ టు విజిల్. హనీ ట్రాప్లో మహిళా జడ్జ్ 52 లక్షలు పోయాయి. కానీ అసలు ప్రశ్న ఇంకొకటి. ప్రజలకు న్యాయం చెప్పే స్థాయిలో ఉన్న ఒక న్యాయమూర్తి, చట్టాన్ని అర్థం చేసుకునే వ్యక్తి, సాక్ష్యాల విలువ తెలిసిన వ్యక్తి, మోసాలు ఎలా జరుగుతాయో తెలిసిన వ్యక్తి, అదే వ్యక్తి ఒక హనీ ట్రాప్లో చిక్కుకుపోయిందనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ ఈ కథలో అసలు షాకింగ్ అంశం హనీ ట్రాప్ కాదు, 52 లక్షలు కూడా కాదు. అసలు షాకింగ్ అంశం మోసపోయింది జడ్జి అయితే ఫిర్యాదు చేసింది పని మనిషి. ఎందుకు? హర్యానాకు చెందిన ఒక మహిళా న్యాయమూర్తికి టిండర్ యాప్లో ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పేరు అభిమన్యు వశిష్ఠ. పరిచయం స్నేహంగా మారింది, స్నేహం నమ్మకంగా మారింది, నమ్మకం డబ్బుగా మారింది. పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన మహిళా న్యాయమూర్తి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దశల వారీగా మొత్తం 52 లక్షలకు పైగా బదిలీ చేశారు. చివరకు లాభాలు రావడం లేదు, డబ్బులు తిరిగి రావడం లేదు. అప్పుడు అసలు విషయం అర్థమైంది. తాను మోసపోయానని గ్రహించారు. ఇక్కడి వరకు ఇది ఒక సాధారణ సైబర్ మోసం కథ. కానీ ఇక్కడి నుంచే కథ అసాధారణంగా మారింది. సాధారణంగా ఎవరికైనా మోసం జరిగితే మోసపోయిన వ్యక్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, ఫిర్యాదు చేస్తాడు, తన డబ్బు పోయిందని చెప్తాడు. కానీ ఈ కేసులో అలా జరగలేదు. డబ్బు పోయింది జడ్జి ఖాతా నుంచి, లావాదేవీలు జరిగాయి జడ్జి ఖాతా నుంచి. అయితే ఎఫ్ఐఆర్ మాత్రం నమోదైంది ఆమె ఇంట్లో పనిచేసే సహాయకురాలి పేరుతో. ఎందుకు? ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లేదు. ఎవరిని కాపాడడానికి? ఏ సమాచారాన్ని దాచడానికి? ఏ ప్రశ్నలు రాకుండా ఉండడానికి? ఈ అనుమానాలన్నీ ఇప్పుడు ప్రజల ముందున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సెషన్స్ కోర్టు విచారణలో దర్యాప్తులో కూడా లోపాలు బయటపడ్డాయి. నిందితుడు న్యాయమూర్తి మధ్య జరిగిన పూర్తి వాట్సాప్ చాట్ సేకరించలేదు, కాల్ రికార్డులు పూర్తిగా పరిశీలించలేదు, ఫోన్ ఫోరెన్సిక్ విశ్లేషణ పూర్తి కాలేదు, డబ్బు బదిలీల వెనుక ఉన్న పూర్తి వివరాలు బయటకు రాలేదు. అంటే ఈ కేసులో ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవన్నమాట. అందుకే కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, దర్యాప్తు ఇంకా అసంపూర్తిగా ఉంది, కీలకమైన సాక్ష్యాలు ఇంకా సేకరించాల్సి ఉంది అని. ఇప్పుడు ప్రజల మనసులో ఒక్క ప్రశ్న. ఒక సాధారణ వ్యక్తి ఇలాంటి పని చేస్తుంటే, తన డబ్బు పోయినా మరొకరి పేరుతో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంటే పోలీసులు ఇదే విధంగా వ్యవహరించేవారా? కోర్టులు ఇదే విధంగా చూసేవా? లేక వెంటనే ప్రశ్నించేవా? ఈ కేసు కేవలం ఒక హనీ ట్రాప్ కథ కాదు. ఇది కేవలం 52 లక్షల మోసం కథ కూడా కాదు. ఇది పారదర్శకత గురించి, బాధ్యత గురించి, చట్టం ముందు అందరూ సమానమేనా అనే ప్రశ్న గురించి. ఎందుకంటే న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలబడేది నిజాల మీదే, దాచిన వివరాల మీద కాదు. అందుకే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తోంది ఒక్క విషయానికే. పూర్తి వాట్సాప్ చాట్స్, పూర్తి కాల్ రికార్డులు, పూర్తి ఫోరెన్సిక్ నివేదిక. అవి బయటకు వచ్చినప్పుడే ఈ కథలో బాధితుడు ఎవరు, మోసగాడు ఎవరు, మరియు అసలు నిజం ఏంటో దేశానికి తెలుస్తుంది. అప్పటి వరకు ఈ కేసులో హనీ ట్రాప్ కంటే పెద్ద ప్రశ్న ఒక్కటే. డబ్బులు జడ్జివైతే ఫిర్యాదు పని మనిషి పేరుతో ఎందుకు?